అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మన కూటమి ప్రభుత్వం నుంచి. అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా మనకు టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం భావిస్తోందండి. ఈ టిడ్కో ఇళ్ళు దాదాపుగా 1,18,000 ఇళ్ళు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ అతి త్వరలో జూన్ 12 లోపుగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ టిడ్కో ఇళ్ళ కోసం ఇప్పటికే చాలామంది ఈఎంఐలు అయితే కడుతూ ఉన్నారనమాట. ఈ ఈఎంఐలను కూడా ప్రభుత్వమే కట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మన కూటమి ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య ఉన్న 7 లక్షల లబ్ధిదారులను అయితే గుర్తించడం జరిగిందనమాట. ఈ ఇళ్ళ కోసం కూటమి ప్రభుత్వం మనకు రోడ్లు, మౌలిక వసతులను కూడా ఈ టిడ్కో ఇళ్లకు కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ టిడ్కో ఇళ్లను అయితే మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా 7 లక్షల మంది ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది. కానీ అప్పటికి 2019లో వైసీపీ గవర్నమెంట్ రావడంతో ఈ టిడ్కో ఇల్లు మరుగున పడడం జరిగిందనమాట. ఈ టిడ్కో ఇళ్లను మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి జూన్ 12 నాటికి 1,18,000 ఇళ్లను అతి త్వరలోనే పూర్తి చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సీఎం గారు జిల్లాల వారీగా జూన్ 12 నుంచి గృహప్రవేశాలు చేయిస్తారని చెప్పేసి మంత్రి నారాయణ గారు అయితే తెలపడం జరిగిందనమాట. మనకు దీంట్లో 300 అడుగులు, 365 అడుగులు, 430 అడుగుల విస్తీర్ణంతో ఇళ్లనైతే నిర్మిస్తూ ఉండడం జరుగుతోంది. వీటి కోసం కేంద్రం 1,50,000 రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలను ఇవ్వడం జరిగిందనమాట. ఇక రాష్ట్రం మౌలిక సదుపాయాల కోసం ఒక్కొక్క ఇంటికి 90,000 రూపాయలు అందించడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు చాలామంది అయితే ఈఎంఐలు అయితే కడుతూ ఉన్నారండి ఈ టిడ్కోలకు సంబంధించి. ఈ ఈఎంఐలు అన్నింటినీ ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికోసం 102 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే భావిస్తోందండి. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకోవాల్సి ఉందన్నమాట. జూన్ 12 నాటికల్లా ఈ టిడ్కో ఇళ్లన్నింటినీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోందన్నమాట. మనకు ఇంతకుముందు అయితే వైసీపీ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేసిందనమాట లబ్ధిదారుల విషయంలో. ఈ లబ్ధిదారుల విషయంలో చేసిన మార్పులు చేర్పులన్నింటినీ తొలగించి 2014, 2019 మధ్య ఉన్న లబ్ధిదారులనే గుర్తించి కరెక్ట్ లబ్ధిదారులకు ఈ ఇళ్లను అయితే అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. త్వరలోనే మనకు 7 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మన కూటమి ప్రభుత్వం. ఇదండి టిడ్కో ఇళ్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.